ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప నగరంలోని బ్రాహ్మణ వీధిలో వెలసిన జగద్గురు మధ్వాచార్యుల మూల మహా సంస్థానంలో సోమవారం రాఘవేంద్ర స్వామి 354వ ఆరాధన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నిర్వాహకులు గోపాలకృష్ణ స్వామి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, స్వామివారి ఆరాధన మహోత్సవ సమయమునందు జరిగే విశేష కార్యక్రమాలు పొద్దున 5 గంటలకు సుప్రభాతము నిర్మాణ ఇస్తున్నాము. దాని తర్వాత ఈరోజు భక్తులందరికీ కలికాలంలో చాలామంది ఆరోగ్యంతో కాకుండా చాలా నాన్న విధముగా ప్రతిష్ఠిస్తున్నాము. దాని పరికారంగా అద్భుతులకు అందరికీ విశేషంగా అనుగ్రహం అవ్వటకు ధన్వంతరి హోమము, హోమాన హోమం అంటే ఆంజనేయ స్వామి, హోమం అంటే ఆంజనేయ స్వామి ప్రాణదేవుడిని, ముఖ్య ప్రాణదేవుడిని వారి హోమాన హోమము మరియు నవగ్రహ హోమం చేయించినాము. ఈ నవగ్రహ హోమం చేయించిన వారు మఠాధికారి పూజించే పండితులు శ్రీ నాలుగి విద్యానిధి ఆచార్య వారు, వారి ఆధారంలోనే ఈ హోమం కార్యక్రమం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పంచామృత అభిషేకం జరిగింది విశేషంగా. ఇక్కడ మన కడప భారతదేశం గుడిలో ఇంకా ఎక్కడ జరుగుతుంది మా మొదటి మంత్రాలయము బాగా విషయంగా తన అభిషేకం జరుగుతుంది. పంచామృత అభిషేకము. ఈ పంచామృతం అభిషేకమైన తర్వాత భజనా మండలి వారిచే భజన ఉండదు. వాళ్ళు హరిదాస సాహిత్యము కార్యక్రమం. దాని తర్వాత అర్చన అంటే మేము ఎవరైనా సేవ చేస్తున్నారు కదా, వాళ్ళ సేవాకర్తల పేరు మీద మేము రాఘవేంద్ర స్వామి అష్టచన సత్రామపై విష్ణుహనుమ పేరుతో అర్చన చేస్తాము. దాని తర్వాత అలంకార బ్రాహ్మణ అన్నసంతర్పణ సేవ విశేషంగా ఇక్కడ వేరే వేళ నుంచి పండితులు సుధాకాంత్ వేరే వేళ నుంచి వచ్చి మేమందరికీ ఆహ్వానం ఇస్తాము. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి అలంకార బ్రాహ్మణతో కూర్చొని మాకు అనుగ్రహిస్తారు. అన్నదాన సంతకం ఉంటుంది. దాని తర్వాత సార్వజనిక తీర్థప్రసాదం. సాయంకాలము ఊరి నుంచి వచ్చిన వాళ్ళు వేరే నుంచి బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చిన, తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళ పండితుల విద్వాంసులు వచ్చే ఉపన్యాసం ఉంటుంది. ఉపన్యాసం విషయం ఏమిటంటే వాళ్ళు రాఘవేంద్ర స్వామి యొక్క వాళ్ళు రచించిన గ్రంథము అందరికీ ఇది వాళ్ళకి లౌకికంగా ఆయన మహాత్యం అందరికీ తెలిసింది చెప్తారు. అది అలౌకికంగా అంటే మతశాస్త్రం అనుగుణంగా వాళ్ళు రచించిన శాస్త్రములు ఆ శాస్త్రం యొక్క విశేషం దాంట్లో ఏముంది, హరిసర్వత్వం మొత్తం వాయు జీవితం మొత్తం పంచబీజ తారతమ్యమును వివరించే ప్రవచనం చేస్తారు. ప్రవచనం అయిన తర్వాత అది ఒక 3 ఉంటుంది ప్రవచనము. అందరం చాలా కర్ణాటక గదగ నుంచి అందరూ వస్తారు, తిరుపతి నుంచి అందరూ వస్తారు పండితులు. అదైన తర్వాత రాత్రి 10 గంటలకు పల్లకి ఉత్సవం ఉంటుంది. పల్లకి ఉత్సవం విశేషంగా జరుగుతుంది. పల్లకి ఉత్సవము. పల్లకి ఉత్సవం అయిన తర్వాత మహామంగళారతి ప్రసాద వినియోగం. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.